వారికి ఇంకెట్టి విచారము లేదు. ప్రభువు పూర్వము సెబూలును నఫ్తాలి మండలములను అవమానమున ముంచెను, కానీ భవిష్యత్తులో అతడి ప్రాంతములకు కీర్తిని తెచ్చెను. మధ్యధరా సముద్రము నుండి యోర్దానునకు ఆవలి తీరం వరకు అన్ని జాతి వారు వసించు గలిలియా రాష్ట్రం వరకు గల ప్రదేశమును కీర్తిని బడియను. చీకటలో నడుచుచు జనులు పెద్ద వెలుగు చూచురి. గాఢాంధకారము క్రమ్మిన తావున వసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించెను. ప్రభు, నీ జాతిని విస్తరింపచేసితివి, వారిని సంతోష చొత్తుల గావించితివి. కోతకాలమున ప్రజలు సంతసించినట్లు, కొల్ల సొమ్ము పంచుకొని వారు ప్రమోదం చెందినట్లుగా ఆ ప్రజలు నీ సమక్షమున ఆనందింతురు. నీవు వారి మెడ మీద కాడిని విరగగొట్టితివి, వారి భుజముల మీద దండమును ముక్కలు చేసితివి. నీవు పూర్వము మిద్యానీయులను ఓడించినట్లుగా ఆ ప్రజలను పీడించు వారిని ఓడించితివి. వారి మీదికి దాడి చేయి శత్రు సైన్యములు చెప్పులు, నెత్తురులో తడిసిన దుస్తులు అగ్నిలో భస్మమగును. మనకొక శిశువు జన్మించెను, మనమొక కుమారుని బడిసితిమి. అతడు రాజ్యభారము వసించును. ఆశ్చర్యకరుడైన సలహాదారుడు, బలాఢ్యుడైన దేవుడు, శాశ్వతుడైన జనకుడు, శాంతికరుడైన రాజు అని అతడికి పేరిడుదురు. ఇది ప్రభు వాక్కు. పునీత పౌలు తీతుకు రాసిన లేఖ 2వ అధ్యాయము 11వ వచనం నుంచి 14వ వచనం వరకు. సర్వ మానవాళి రక్షణకై దేవుని కృప ప్రత్యక్షమాయెను. భక్తిహీనతను, లౌకిక మోహములను విడనాడి ఇంద్రియ నిగ్రహములు కలిగి రుజు మార్గమున పవిత్రమైన జీవితమును గడపవలనని మనకు ఆ కృప బోధించుచున్నది. ఇట్లు ఇహలోకమందు జీవించుచు సర్వోన్నతుడగు మన దేవుని రక్షకుడగు యేసుక్రీస్తు మహిమ ప్రత్యక్షమగు శుభదినము కొరకు నిరీక్షణతో వేచియుండవలనని మనకు ఆ కృప తెలుపుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విముక్తులను చేసి సత్కార్యములందు ఆసక్తి గల వారిగా తన కొరకు పవిత్రపరచుకొని తన సొత్తు చేసుకొనుటకు తనను తానే మన కొరకు అర్పించెను. ఇది ప్రభువుని వాక్కు.